హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈ రోజు అయితే మనం సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈ రోజు వీడియో ఏంటంటే రైతులకు ఎంతగానో ఉపయోగపడితే ఛార్జింగ్ వెహికల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంటకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, రైతులకు అనుకూలంగా ఉంటుందా లేదా పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఎలెస్కో స్కూటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందుకు రైతు చెప్పిన విధంగా ఆయన మాటల్లో ఎంతగానో మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూసాము. ఇప్పుడు ఎలెస్కో ఇది చిన్న పెద్ద ఎవరని కాదు, ఎవరైనా నడుపుకోవచ్చు. ఇంకొకటి చెప్పాలంటే ఇది తక్కువ రేట్లోనే ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా ఏంటంటే మన దగ్గర తిరిగే వాళ్ళకు, అంటే 5 నుంచి 10 కిలోమీటర్ల తిరిగే వాళ్ళకు ఇది ఎంతో లాభదాయకం. అదేవిధంగా ఇది దీంట్లో మళ్ళీ ఎటువంటి అంటే మనకు లైసెన్స్ సంబంధించింది కానీ లేకపోతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైనా ఎవరైనా నడపడానికి ఈజీ వే అనేది ఉంటుంది. ఇది ఎలెస్కో కంపెనీ దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మేజర్ పార్ట్స్ ఏముంటాయంటే మనకు ఒకటి 2 బ్యాటరీస్ ఉంటాయి, ఒక బెల్ట్ అనేది ఉంటుంది. ఇవి ముఖ్య మేజర్ పార్ట్స్ అని చెప్పొచ్చు స్కూటీకి. వారంటీ మాత్రం 2 సంవత్సరాల వరకు కంపెనీ ఎలెస్కో వాళ్ళది ఇస్తుంటుంది. తర్వాత మేజర్ ఏమైనా రిపేర్ కానీ ఏమైనా ఉంటే మనం ఓన్గా ఎలెస్కో వాళ్ళ దానికే బ్రాంచ్కే వెళ్ళవలసి వస్తుంది. మిగతా వాటికి ఎక్కడ వెళ్ళినా కూడా దీనికి సంబంధించిన రిపేర్స్ కానీ పార్ట్స్ కానీ దొరకవు. అదొక మేజర్ ముఖ్యమైన విషయం చెప్పొచ్చు. అదేవిధంగా దీని మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే, ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 5 గంటలు ఛార్జింగ్ పెట్టాలి. మనకు కంపెనీ వాళ్ళు చెప్పే విధంగా 5 గంటలు పెట్టినట్లయితే ఒక 80 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది. హైవేలో 80 వస్తుంది ఏదే లాంగ్ టర్మ్ వెళ్ళినట్లయితే. అదే షార్ట్ టర్మ్ విలేజ్లో కానీ లేకపోతే ఒక 10-20 కిలోమీటర్ తిరిగే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు మినిమం ఒక 60 వస్తుండొచ్చు. దీంట్లో ఇంకా చెప్పాలంటే టైర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇందులో 2 రకాల టైర్స్ ఉంటాయి. ఒకటి ట్యూబ్లెస్ టైరు, ఇంకోటి ఎయిర్ అంటే నార్మల్ మనకు గాలి ఉండే టైర్స్ అని చెప్పొచ్చు. చాలా మంది అంటే ఎక్కువ అయితే ఈ మధ్యలో ప్రిఫరెన్స్ చేసేది ట్యూబ్లెస్ అంటే నార్మల్ మనం ఇక్కడ ఇది బావి దగ్గర కానీ రైతులకు కానీ ఆటోమేటిక్ రఫ్ అండ్ టఫ్ అంటాం మన భాషలో చెప్పాలంటే, అన్ని రకాలుగా యూజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దగ్గరికి ఇక్కడ మనకు బంపర్స్ కూడా రావడం జరిగింది. అంటే బంపర్స్ అంటే ఇందులో వెహికల్లో చూసుకున్నట్లయితే మనము ఆల్మోస్ట్ ఒక 2 క్వింటాల వరకు మోస్తుంది. మనము విత్ ఇది యూరియా బస్తాలు 2 వేసుకొని కూడా మనం కూడా నడిపినట్లయితే గడ్డలు కానీ అన్నీ ఎక్కే అవకాశం ఉంది. నెంబర్ ప్లేట్ విషయానికి వచ్చినట్లయితే మనకు నెంబర్ ప్లేట్ అనేది ప్రత్యేకంగా దీనికి ఏమి ఉండదు, ఎలెస్కో అనే కంపెనీ వాళ్ళదే ఉంటుంది. దీనికి లైసెన్స్ కూడా మనం అవసరం లేదు. ఇంకా మనకు చెప్పిన విధంగా అయితే పార్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ ఎలెస్కో కంపెనీ వాళ్ళకు మనం బ్రాంచ్ వాళ్ళకు కనెక్ట్ అయితేనే మాత్రం పార్ట్స్ దొరికే అవకాశం ఉంది. మిగతా ఏవి ఆటోమొబైల్ షాప్లో దొరకవు. అంటే చిన్న ఇప్పుడు గ్లాసెస్ కానీ చిన్నవి అవి దొరుకుతాయి. కానీ మేజర్ లోపల బ్యాటరీకి సంబంధించినవి కావచ్చు, బ్యాటరీతో ఉండేటువంటి బెల్ట్ కావచ్చు, అలాంటివి మాత్రం అయితే కంపెనీకే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి విషయానికి వచ్చినట్లయితే మనము ఇందులో ఏది ఆన్ ఆఫ్లో విషయంలో అయితే మనకు సౌండ్ ఆటోమేటిక్ వస్తుంది. చూసుకున్నట్లు రెడీ టు గో అంటే మనకు ఎవరికి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా బోర్డు రెడీ. మనకు గ్రీన్ అనేది ఛార్జింగ్ ఎంత ఉన్నది అనేది, ఈ రెడ్ అనేది లో అయిపోతుంది. ఎప్పుడైతే మనకు 3 పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ లోపు మనం ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే రెడ్కి వచ్చిందో అప్పుడు మాత్రం మనం బై అలర్ట్ ఉండాలి. అంటే ఎక్కడ అయిపోయి చెప్పలేము కాబట్టి ఈ 3 పాయింట్స్ లోపు మనం చేసుకున్నట్లయితే సౌండ్ కూడా అదే విధంగా మనకు స్టార్ట్ అయ్యేది కానీ కూడా అర్థమవుతుంది. ఇక చూడండి, ఎలెస్కో అనేది మనకు సౌండ్ విధంగా కూడా ఎవరికైనా కొంచెము అర్థమయ్యే విధంగా ఉంటుంది. దీనికి వెనుకకు ముందుకు అనేది రెండింటికి ఉంది. మనకి రెడీ టు గో అనేది ఇక్కడ ముఖ్యంగా కొన్ని బటన్స్ అయితే ఉండడం జరిగింది. ఏంటంటే ఇది పి. ఇప్పుడు ఇది మనం ఇట్లా నొక్కినట్టయితే ఇక్కడ చూడండి పి అనమాట. ఇది ఇప్పుడు మనం ఎంత రేస్ ఇచ్చినా ఇక చూడండి, రేస్ ఇచ్చినా ముందుకు వెళ్ళదు అనమాట. ఇది మనకు చిన్న పిల్లలు ఉన్నట్లయితే మనం ఇలా లాకేసుకున్నట్లయితే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. వెళ్ళదు, ఇక ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. మళ్ళీ వెళ్ళాలంటే సేమ్ ఇక్కడ బ్రేక్ మళ్ళీ ఇదే ప్రెస్ చేసినామంటే ఇక్కడ రెడీ టు గో పడ్డది. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పట్టి ఇట్లా ముందుకెళ్ళినట్టయితే వెళ్ళొచ్చు. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే దీంట్లో గేర్స్ ఉంటాయి అన్నమాట.
1 2 3 3 గేర్స్ ఉంటాయి. అంటే మనకు ఒక 10 స్పీడ్ పోవాలంటే ఫస్ట్ గేర్ వేసుకోవాలి. సేమ్ మనకు గేర్స్ వెహికల్స్ ఏ విధంగా ఉంటుందో స్ప్లెండర్ ఆ బైక్స్ దీంట్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి ఒకటేసారి రేస్ ఇస్తే స్పీడ్ ఇమ్మీడియట్లీ అందుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే స్పీడ్ వెళ్తాం మళ్ళీ ముందు ఏకమైన వెహికల్స్ వచ్చినట్లు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో దృష్టి పెట్టుకొని కంపెనీ కూడా దీంట్లో మంచి అడ్వాంటేజెస్ కస్టమర్స్కు కల్పించడం జరిగింది. మనకు హైవేలో అయితే థర్డ్ గేర్ వేసుకున్నట్లయితే నాన్ స్టాప్ వెళ్ళిపోవడం జరుగుతుంది. లోకల్లో 1 2 3 సరిపోతుంది. అదేవిధంగా మనకు డి అండ్ ఆర్ అంటే డ్రైవ్ అండ్ రిటర్న్ అనేది 2 రకాలు ఉంటుంది. డ్రైవ్ అంటే ఇప్పుడు మనం ముందుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ హార్ అని ఉంది. హార్ అంటే ఇప్పుడు మనం ఏం లేదు మళ్ళీ ఇంకా ఆర్ మనం క్లిక్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే మనం కాలు పైకి పెట్టుకొని చూసుకున్నాం మనకి ఇట్లా వెళ్ళొచ్చు. అంటే వెనక్కి నార్మల్గా వాళ్ళు రిటర్న్ బ్యాక్ ఇచ్చారు. ఇది మన గుంతలలో ఉన్నప్పుడు కూడా సైడ్ నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు కూడా కస్టమర్కు ఎటువంటి డిసడ్వాంటేజ్ కలగకుండా మంచి ఫెసిలిటీ కల్పించి ఈ బైక్ని అయితే రూపొందించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇప్పుడు రిటర్న్ వేస్తా చూడండి, ఇగో వెళ్ళింది. మళ్ళీ మనం డి వేసుకున్నాం అనుకో ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ఫెసిలిటీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి రేటు విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ మనకు బయట చూసుకున్నట్లయితే 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది. 40,000 నుంచి 50,000 మధ్యలో డిస్కౌంట్లు ఉంటుంది. ఒక 3-4 thousand సబ్సిడీ కూడా ఉంటుంది. సబ్సిడీ మనము వాళ్ళ త్రూ వెళ్ళినట్లయితే వాళ్ళు దాని డాక్యుమెంట్ని బట్టి చెప్పేస్తారు. అంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఒక 3 మెంబర్స్కో 4 మెంబర్స్కో మనం ఇలాంటి బైక్ కొనిచ్చినట్లయితే దాదాపు ఒక 15 నుంచి 20,000కు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక భాగంగా సబ్సిడీ చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది కొనాలనుకుంటే ఒక పర్యావరణకు అభివృద్ధికి మనం ఎంతగానో తోడ్పడుకున్నట్లు భాగం కూడా అవుతాము. ఎందుకంటే నో పొల్యూషన్ అనేది కూడా ఎంతగానో ఇప్పుడు చూసుకున్నట్లయితే పొల్యూషన్ బాగా పెరుగుతుంది. మనము ఇది కంట్రీలలో చూసుకున్నట్లయితే స్టేట్లో చూసుకున్నట్లయితే దీనివల్ల పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం కూడా అవుతాం అనేది ముఖ్యంగా చెప్పవచ్చు. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏది వచ్చినా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేద్దాం. మీ ముందు నుంచి కోరుకునేది ఒకటే, లైక్ అండ్ సబ్స్క్రైబ్.